ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్ట బిల్లులో మేజర్గా జరిగినటువంటి సవరణలు ఏంటి అసలు? ఒకటి చూడండి, మొట్టమొదట 1185-95 వీటి మధ్యలో మొదటిసారిగా మన దేశంలో మొహమ్మద్ ఘోరీ జమా మసీదుకు సంబంధించి అతను ఏం చేశాడు అంటే 2 గ్రామాలను వక్ఫ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఫెరోజ్ షా తుగ్లక్ 1381-1385-88 మధ్యలో ఏదో పరిపాలన జరిగింది. ఆయన మొట్టమొదటిసారిగా వక్ఫ్ నామాలు అంటే దానికి సంబంధించిన దస్తావేజుల రూపంలో లేకపోతే వక్ఫ్ చేసే ఒక ఆచారాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. దాని తర్వాత స్వాతంత్ర బ్రిటిషర్ల కాలం కూడా అది కొనసాగింది. దాని తర్వాత 1995లో ఈ వక్ఫ్ బోర్డులకు సంబంధించిన పరిపాలన అన్నది ఒక గాడిలో పెట్టడానికి లేకపోతే దాన్ని ఇంకా ఏంటిది అంటే కొంచెం స్ట్రాంగ్ చేయడానికి కొన్ని సవరణలు చేయడం జరిగింది.